డే టైంలో కంటే నైట్ టైమ్స్లో లైఫ్కి ఒకవేళ అలవాటు పడితే రిజల్ట్ పాజిటివ్గా ఎక్కువగా ఉంటుంది అనేది అపోహన నిజమా? అది అపోహ ఎప్పుడు కాదు. బికాస్ నైట్స్ అనేవి యూ విల్ హ్యావ్ అ లాంగ్ రిలాక్సేషన్ టైం కదా. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ సెక్షువల్ యాక్టివిటీ ఎండ్ ఆఫ్ ద డే సేమ్ 9-10 o'clock, after that you sleep off, your body is relaxed, your hormones are getting produced, whatever the sperm has to do, it will have some time. And whatever comfort that you have when you're relaxed, your body tends to give way to various things in a sensible manner. అలాగని మార్నింగ్ లైఫ్ ఉంటే ఉండదని కాదు, బట్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ మచ్ మోర్ బెనిఫిషియల్ అండ్ కన్వీనియంట్ ఫర్ యువర్ రిలాక్సేషన్. నువ్వు మార్నింగ్ say mid afternoon if you have intercourse and you just go do some work and go around, and if you have to travel, if you have to do some other works and you're stressed out and you're not sleeping well, all this is not good lifestyle. రైట్ మ్యామ్. ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకవేళ పిల్లలు పుడితే చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అని అంటూ ఉంటారు. No, it is a myth. బ్లడ్ గ్రూప్స్ ఇన్ఫాక్ట్ సేమ్ ఉంటే ఏ బ్లడ్ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ మదర్ కి బేబీకి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే ఏబిఓ ఇన్కంపాటబిలిటీ కింద జాండిస్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుంది తప్పితే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అలాంటి ఛాన్సెస్ ఏమి ఉండవు. ఓకే. ఫీమేల్స్ ఎక్కువగా యంగ్స్టర్స్ వెరీ యంగ్ ఏజ్లో పెళ్లి చేసుకోవటం వల్ల, తల్లి అవ్వటం వల్ల ఫ్యూచర్లో మెంటల్గా వాళ్ళకి ఫిజికల్గా చాలా హెల్త్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఉంటాయి అంటుంటారు. అది ట్రూ కాదు. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజెస్ అనేది టీనేజ్ మ్యారేజెస్ డెఫినెట్లీ నాట్ గుడ్. బికాస్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కాబట్టి, వాళ్ళ బాడీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు కాబట్టి, ప్రెగ్నెన్సీ అవన్నీ వస్తే వాళ్ళకి లోడ్ అవుతుంది అండ్ ఆల్ దీస్. కాబట్టి మనము టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్, టీనేజ్ మ్యారేజెస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. బట్ మ్యారేజెస్ ఎనీవేర్ బిట్వీన్ లేట్ టీన్స్, మేబీ 20-25 years, దే ఆర్ అబ్సల్యూట్లీ ఓకే. అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా పీక్లో ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మంచిగా ఉంటుంది. బట్ అగైన్ సోషల్ మెచ్యూరిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్, మినిమం డిగ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ ఉండాలి అని అంటే 21-22 years ఈజీగా అవుతుంది. ఒక్క జాబ్ రావాలి, జాబ్లో బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్న మనం సెటిల్ అవ్వాలి అని అనుకుంటే 23-25 అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ద బెస్ట్ టైమ్ టు గెట్ మ్యారీడ్. అండ్ అంతకన్నా ముందు మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా if the partner is good and supporting, there's no problem. But if there is any abuse, then the female will not have word and voice, because she'll not complete her education, she's not self-sufficient, she's not employed. Where will she talk? Where will she voice over? So అందులో ఎక్స్ప్లాయిట్ అవ్వడం కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్జస్ట్మెంట్స్ అయ్యి తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ ఇంతకు ముందు ఉండేవి కాదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళు అడ్రస్ చేసి షీల్డ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి హస్బెండ్కి ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఉమెన్ మీద తీయడము, అబ్యూజివ్ గా అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఉమెన్ ఈస్ కంప్లీట్లీ ట్రాప్డ్ ఇన్ టు ద రిలేషన్షిప్ బికాస్ దెర్ ఆర్ చిల్డ్రన్ దట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. వాళ్ళ మొహం చూసి వాళ్ళ కోసం అని భరిస్తూ ఉంటారు. బట్ ఈవెన్చువలీ 40s వచ్చేసరికి అదంతా చాలా ఎక్కువైపోయి, ఆ లోడ్ అంతా ఎక్కువైపోయి వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించి, అండ్ పిల్లలు కూడా ఎవరి దారి వాళ్ళు చూసేసుకుంటారు తర్వాత. దెన్ దే బికమ్ వెరీ అలోన్ అండ్ దే ఫీల్ దట్ పెయిన్ అండ్ దే గెట్ ట్రామటైజ్డ్. పెరిమెనోపాజల్ ఇష్యూస్ వచ్చేసరికి చాలా సైకలాజికల్ గా ట్రామాటిక్ గా ఫీల్ అవుతారు. రైట్. కొన్ని జనరేషన్స్ నుంచి చూస్తూ ఉంటే సర్జరీ అయిన డెలివరీస్ రేర్ గా ఉండేవి, ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా రేర్ గా కనిపిస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్ ఐవీఎఫ్ డెలివరీస్ అనేవి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి కామన్ అయ్యే పరిస్థితులు చూడబోతున్నాం. అలాంటి సిచ్యువేషన్ రాబోతుందా? అంటే డెఫినెట్ గా ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ నిజంగానే ఎక్కువ అవబోతున్నాయి. బికాస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అన్ ఎపిడమిక్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అది ఇంకా పాండమిక్, ఎపిడమిక్ అన్ని ఒకటేలాగా అయిపోయాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. అండ్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేమేం చేస్తున్నామంటే, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, బికాస్ వీ హ్యావ్ అ సెటప్, వీ హ్యావ్ ఎవ్రీ స్పెషలిస్ట్ ఇన్ ద హాస్పిటల్, we would definitely try for a normal delivery. If she's not delivering normally, then we will do a cesarean. So anything
సిజేరియన్ లో కూడా బ్లడ్ లాస్ ఛాన్సెస్ ఉంటాయి. Okay. పీపీహెచ్లు ఇవన్నీ ఉంటాయి, పోస్ట్ మార్టం హెమరేజ్లు, బ్లడ్ లాస్లు. దానికి అనుగుణంగా బ్లడ్ బ్యాంక్, దానికి అనుగుణంగా హై రిస్క్ అనెస్థీషియా టీము, దానికి అనుగుణంగా మన సెటప్ పెట్టుకోవాలి. అయితే ఏదైతేనేమి నార్మల్ డెలివరీకి మించిన సేఫ్టీ ఉండదు. అది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం ఇస్తూ ఉంటే, వాళ్ళు ఒకవేళ యోగా క్లాస్కి వస్తారు 50 మంది, అందులో డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా, మిగతా వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటారు. రైట్, డెఫినెట్ గా మార్చుకుంటారు. మ్యామ్ చాలా మంది ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి విన్న వాళ్ళు సెలబ్రిటీస్ చెప్తూ ఉన్న మాటలు విన్నప్పుడు, లైక్ స్పోర్ట్స్లో ఉన్నారు, లైక్ వాళ్ళకి స్పోర్ట్స్ అనేవి కొన్ని ఇయర్స్గా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఉపాసన అలానే పిల్లలు కనిందని, లేదంటే ఇషా అంబానీ అలానే పిల్లలు కనిందని, ఎగ్ ఫ్రీజింగ్ సైడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనరేషన్స్ అంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అలా చేసుకున్నారు కదా మేము కూడా చేసుకుంటాము అని చెప్పి, దీన్ని ఎంతవరకు నమ్మాలంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా టెక్నాలజీ, మనము ఐఫోన్ కొంటే వాళ్ళు ఇంతకు ముందు 7th జనరేషన్ iPhone 7, ఇప్పుడంటే iPhone 15, అంతే కదా. టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, నువ్వు వేసుకునే బట్టలు నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కూడా నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి. నీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 35 years వరకు లేదు అని నీకు తెలిసినప్పుడు, నీకు మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు, మరి నువ్వు 28 ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే నీ 28 years ఎగ్ క్వాలిటీ ఉంటుంది కదా. నీకు ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉంటే, దెర్ ఆర్ సర్టన్ కంపెనీస్ which pay for 2 cycles of egg freezing. Okay. Yes, there are software companies which pay for 2 cycles of egg freezing free of cost, everything funded from scratch. అలా ఉన్నప్పుడు నువ్వు ఆ మెంటల్ మెచ్యూరిటీతో నువ్వు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోకపోతే 35 yearsకి వెళ్ళి నువ్వు అక్కడ ఎగ్స్ తగ్గిపోయి, క్వాలిటీ తగ్గిపోయి నువ్వు సఫర్ అవుతావు కదా. సో బేసిక్గా ద కాన్సెప్ట్ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఒపీనియన్స్, నువ్వు మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నీకు ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు. మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నువ్వు టైంకి మ్యారేజ్ చేసుకుని, టైంకి పిల్లల్ని కనేసేసి, టైంకి పిల్లల్ని పెంచుకుంటూ హాయిగా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. కానీ నీకు మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఇతర ఆలోచనలు ఉన్నాయనుకో, యూ ఆర్ అ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ డూ ఎగ్ ఫ్రీజింగ్ and make sure that your fertility is frozen. If you have a partner by then, if you are married by then, you freeze embryos. If you don't have a partner or if you are not married, then you can freeze your eggs. So ila cheskunte no 35 years ki kanu 40 years ki kanu nee ishtam. Okay. But the quality will be of a 28-year-old or 25-year-old or 26, whatever age that you have frozen your eggs, your quality will be that. This is using technology for somebody who really wants to postpone their pregnancy for a very long time. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తాను అని అంటే, దానికి అనుగుణంగా ఎగ్స్ వేస్ట్ అవ్వకుండా మెడికేషన్స్ తీసుకుని నువ్వు కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదైనా వాడుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు. అంతకన్నా ఎక్కువగా నువ్వు డిలే చేసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఏజ్ని రివర్స్ చేయలేం. కాబట్టి ఏజ్ కెనాట్ బి రివర్స్డ్, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఈక్వాలిటీ. మీరు ఫేస్కి ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, బాడీకి ఏదైనా తీసుకోవచ్చు, రింకిల్స్కి ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఎగ్కి ఏమీ తీసుకోలేము. సో యూ హ్యావ్ టు ఫ్రీజ్ యువర్ యంగ్ ఎగ్స్ or you have to deal with problems that come in future. బట్ ఐఫోన్లో 7th జనరేషన్ టు 15th జనరేషన్ మనం ఒక ట్రాన్స్ఫార్మ్ చూస్తూ ఉన్నాం. అలాగే ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్, సరోగసీ, ఇవి కూడా అలాంటి జనరేషన్ చేంజెస్ అంటారా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? బేసిక్గా లాస్ట్ 15 years నుంచి నాకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఎక్స్పోజర్ ఉంది. ఐ హావ్ బీన్ అన్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. నేను అది వదులుకొని ఆబ్స్టెట్రిక్స్ వైపు వచ్చాను. బట్ అది నన్ను వదలదు, బికాస్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నదని కనుక్కోవడం నా నిష్. సో ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఫైండింగ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సో అది తెలుసుకోవడానికి చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ని పంపిస్తూ ఉంటారు. సో నేను గంటలు మాట్లాడను. నేను వాళ్ళ ఫైల్ చూసేసి అనలైజ్ అయిన తర్వాత, ఇది నీ ప్రాబ్లం, దీన్ని రెక్టిఫై చేస్తే నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇంతే. ఓకే, 2 minutes. సో అది కూడా చెయ్యని వాళ్ళు చాలా మంది ఉంటారు, బికాస్ దేర్ ఆల్ బడ్డింగ్ కదా, వాళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. చాలా సార్లు పేషెంట్ వచ్చింది గుడ్డిగా ఐవీఎఫ్ చేసేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ? మేల్ ఫ్యాక్టరా? మేల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వారికోసిల్ ఉందా? ఉమెన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా? వెయిట్ ప్రాబ్లమా? ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమా? దీనికి ఏం చేస్తే సెట్ అవుతుంది? ఇవి 2 ఎందుకు కలవట్లేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కనుక్కోవాలి. అది కనుక్కుని అది బ్రేక్ చేసామనుకో, దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. చాలా సార్లు ఐవీఎఫ్ స్పెషలిస్టులు చెయ్యరు టెస్ట్లు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇవన్నీ రాసామనుకో వీళ్ళు వెళ్ళిపోతారు,
వీళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్కి రారనుకుంటారు. నాకు ఆ పని లేదు, నేను ఐవీఎఫ్ సెంటర్ పెట్టుకోలేదు. అవును. సో నాకు మీకు కారణం కావాలా, నేను కనుక్కుంటాను, ఫలానా టెస్ట్లు చేసుకుంటా, నేను ఐస్ బ్రేక్ చేస్తాను, మీ ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుంటాను, మీకు ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ అలా ఐస్ బ్రేక్ చేసిన 50% ఆఫ్ పాపులేషన్ ఆర్ ప్రెగ్నెంట్ విత్ మీ. నేను డెలివరీలు చేసేదే వాళ్ళకి. సో వాళ్ళకి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసి బ్రేక్ చేశాను కాబట్టి వాళ్ళు నేను ఏది చెప్పినా అది వింటారు, బికాస్ దే హ్యావ్ సీన్ సక్సెస్ విత్ మీ. ఎగ్జాక్ట్లీ. అలాగే వాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ట్రావెల్ చేస్తారు. దే విల్ టేక్ దట్ ఎంటైర్ బర్డన్ ఆన్ మై షోల్డర్ బికాస్ దే విల్ నో ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్. నేను వాళ్ళకి ఫుడ్ చెప్పినా వింటారు, టైం పడుకోమన్నా వింటారు, లేకపోతే డయట్ ఎక్సర్సైజ్ చేయమన్నా వింటారు, అన్ని వింటారు. ఇంత హైలీ మోటివేటెడ్ పాపులేషన్ లో నేను డెలివరీస్ కూడా చేసుకోగలుగుతాను ఈజీగా. సో ఇది అలా వాకిన్ వచ్చే వాళ్ళని మేనేజ్ చేయడం కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఆ సిస్టమ్కి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళు కావాలనుకునే వాళ్ళని నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి అది అలా నడుస్తుంది. దాదాపు కొన్ని వేల వీడియోస్, వందల ఇంటర్వ్యూస్. డాక్టర్ శిల్పి రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. బట్ అబౌట్ శిల్పి రెడ్డి ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు ఒకసారి చూస్తున్న ఆడియన్స్ కి? ఐఎమ్ అ వెరీ ఫ్యామిలీ పర్సన్. బేసిక్ గా నాకు 12 members పిల్లల్ని కలర్ ఉండేది. ఓ